రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. 21 మంది అయితే స్థానికులు ఉన్నారు. మనం ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఎవరైనా సినిమా తీస్తున్నారా సార్? ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నదంటే ఈ రోజు మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 25 మంది చనిపోయారు. ఇంకా దాదాపు 50 మంది క్షతగాత్రులతోనే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు మెయిన్ గా సమస్య ఇక్కడ ఏంటంటే ప్రాణాలు కొన్ని వందలు పోతున్నాయి. ఈ రోజు ఒక్కటే కాదు, వందలు పోతున్నాయి. అయితే ఈ రోడ్డులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కరూస్ ఉన్నాయి. రోడ్డు అత్యంత ప్రమాదకరమని చెప్పేసి గుర్తించి 10 ఏళ్ల నుంచి దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి 4 లేన్ అని మళ్ళీ 6 లేన్ అని చెప్పేసి ఫండ్ శాంక్షన్ అని చెప్పి 13,000 కోట్లు సెంటర్ నుంచి కూడా గ్రాంట్ శాంక్షన్ అయింది. ఇది ఇక్కడ నుంచి మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఒకటే పెండింగ్ ఉంది. మరి దీన్ని రిపీటెడ్గా ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, సీఎం కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు, స్పీకర్ కూడా ఇదే జిల్లా నుంచి ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. గవర్నమెంట్ అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మహేందర్ రెడ్డి కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన కూడా చేయలేదు. గవర్నమెంట్ మారినమ్మడే ఆల్రెడీ కాంట్రాక్టర్ కొన్ని పనులు మొదలు పెట్టినమ్మడే మళ్ళీ గవర్నమెంట్ మారినమ్మడే ఆపిపించారు. ఏం చెప్తున్నారు? ట్రిబ్యునల్ పేరు చెప్తున్నారు, లేకపోతే ఎవరో కేసు వేసారని చెప్తున్నారు. కానీ కారణం అది కాదు. వీళ్ళు కేవలం కమిషన్ల కోసము కాంట్రాక్టర్లని మార్చడము, ఉన్న కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టడము, రోడ్డు మధ్యలో డెవలప్మెంట్ మధ్యలో స్టార్ట్ అయిన మధ్యలో 3 నెలలు జరిగింది పని ఆపేశారు. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ రోజు ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. గత 6 నెలల్లో ఇప్పటికీ 3వసారి ఇది మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు. సో ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రావాలి, ప్రజలకు సమానం చెప్పాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎమ్మెల్యే కాలయాదయ్ ఒక్కరే కాదు, ఇక్కడ ఉన్న 4 ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు పైన కేవలం ఇక్కడ చేవెళ్ళ వాళ్ళే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు నుంచి కర్ణాటక వరకు ఈ రోడ్డు మీద వెళ్తారు. కాబట్టి అందరు ఈ 4 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు రాజీనామా చేస్తారా లేదంటే ఇమీడియట్ గా రోడ్డు పనులు స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కేవలము ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, అసమర్థుల వల్ల, ఇక్కడ ఈ చేవెళ్ళకి సరైన నాయకత్వం లేకపోయినా నాయకులు గట్టిగా అడగపోవడం వల్లనే ఇది ఆగిపోయింది. గతంలో చాలా జరిగినాయి. ఇప్పుడు ఆలూరు జంక్షన్ దగ్గర మొన్న లారీలు పోయి అక్కడ పక్కన ఉండే వాళ్ళ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పైన జరిగింది, వాళ్ళు చనిపోయారు. అంతకుముందు రోజు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఆలూరు కాడవి యాక్సిడెంట్ అయింది. ఆడవి దగ్గర కంటే 7-8 మంది చచ్చిపోయారు కూరగాయల మెట్టోళ్ళు. ఈ ఇక్కడ జరిగే పనుల గురించి ఎమ్మెల్యే పట్టించుకోకొచ్చిండు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు పట్టించుకోకొచ్చారు. రోడ్లు గుంతలు ఉన్నాయి. వికారాబాద్ నుంచి మన్నెగూడ నుంచి చెవెల దాకా మొత్తం గుంతలున్నాయి. ఇక్కడ రోడ్ల ఆల్రెడీ ఇట్లనే అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఏ మినిస్టర్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ పేద ప్రజలు చచ్చిపోతున్నారు కానీ ఎవరో మంచి చచ్చిపోకొచ్చారు. పేదోళ్ళే చచ్చిపోతారు, బస్సులలో పోతారు, ప్రయాణం అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి, వెహికల్ మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఇక్కడనే స్పాట్ మొన్ననే జరిగింది, ఒక బైక్ మీద కింద పడ్డాడు. ఎందుకంటే ఈ గుంతలతోనే పడుతున్నారు. చిట్టంపల్లి కాడ యాక్సిడెంట్ ఇట్లనే అవుతున్నాయి. ఏం చేస్తారు? ఎవరు పట్టించుకోవచ్చు? ఏ మినిస్టర్ పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాలయాదయ్, ఆయన ఏమో ఇక్కడ తిరిగితే తెలుస్తుంది కదా, పబ్లిక్ లో తిరిగితే తెలుస్తుంది. పబ్లిక్ గా తిరగరు, వాళ్ళు తిరిగినప్పుడు ఏం చేస్తుంది? అది ఆలోచన మాది, డిమాండ్ చేస్తున్నాం అందరం. సార్ రోడ్డు వెడల్పు కావాలని కోరుతున్నాం, అంతే, మాదేం లేదు. రోడ్డు వెడల్పు కావాలి. రాజధానికి కూతబెట్టు దూరం కూడా లేదు. చేవెళ్ళ అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ దాకా రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి గత 10-20 ఏళ్ళ సంది చెప్తున్నారు. కానీ రోజు నెలకో ప్రమాదం జరుగుతుంది. భార్య భర్తలు, ఒక సర్పంచ్ చెట్టు గుద్దుకొని ఇది మళ్ళీ ఇక్కడ కూరగాయల రోడ్డు పక్కకి 10 మంది చచ్చిపోయారు. ఒక్క నిమిషం. ఈ బస్సులో పేద ప్రజలే ఉంటారు. అలా ఎవరు కూడా డబ్బున్నవారు ఉండరు. పేద స్కూల్కి పోయేటోళ్ళు, బిజినెస్ కొట్టేటోళ్ళు, పని కొట్టేటోళ్ళు, నిర్వీర్యంగా 30 మంది చనిపోవడం చాలా దారుణం. ఇకనైనా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఉన్నారా? మీరు మీకోసం ఉన్నారా? కాబట్టి దయచేసి ఎక్కలేని పరిహారం ఈ వికారాబాద్కు ఈయనే మన్నెగూడ ఈయనే ఉంది. ఈ పరిహారాన్ని దేశంలో ఎక్కలేని విధంగా ఉన్నది. సీఎం గారు ఉన్నారు, స్పందించి జల్దీ రోడ్ చేయాలి. లేకుంటే సీఎం కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ అందరి ఇళ్ళని ముట్టడిస్తామని ఈ సభాముఖంగా వీళ్ళంతా ఈ గ్రామస్తుల నుంచి హెచ్చరిస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ చేవెళ్ళ దాకా వచ్చి ఆడ మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడంటండి. 3 గంటలు అయింది. మరి అక్కడ డెడ్ బాడీలను చూసుకుంటూ ఉంటాడా? ఇక్కడ స్పాట్కి వచ్చి మరి సమస్య ఏంటి, ప్రజలతో మాట్లాడి ప్రజలకి ఏదైనా సమాధానం చెప్పాలి కదా. ఇది అయింది సమస్య, ఇప్పుడు ఇది సమస్య ఉంది, మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ కూడా పోలీసులు పెట్టారు సార్, అక్కడ రానియట్లేదు. మేము ఇక్కడ దాకా ముందుకు వెళ్దామంటే కూడా రానియట్లేదు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ హైవే అప్పా నుండి బీజేపూర్ వరకు ఉన్న హైవే చాలా ఇంపార్టెంట్ రోడ్ అని పట్టించుకొని
సందర్భాలు వాళ్ళవి ఉన్నాయి. మరి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ అనుకుంటా ఇక్కడ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రోడ్లకు సంబంధించిన రవాణా శాఖ మంత్రి మొత్తము ఇక్కడ వచ్చేటువంటి బడ్జెట్ అంతా కూడా తీసుకొని 1,000 కోట్ల రూపాయలు దారదత్తం చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు పైనే మరి బీజేపీ ప్రభుత్వము గ్రీన్ వీల్స్ అని చెప్పేసి, గ్రీన్ సిటీ అని చెప్పేసి చెట్ల పైన కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి 900 చెట్లను మరి సెంటర్లో ఉన్న చెట్లను తొలగించము, అవి సైడ్కు తీసి పెడతాము. మరి 4 లైన్స్ రోడ్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అని చెప్పేసి మరి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు నిరంతరము కృషి చేసి ఫైట్ చేసి మరి కేసు వేసినటువంటి ఆ నాయకులను, బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ పిలిపించి కాంప్రమైజ్ చేసి మాట్లాడి కేసును విత్డ్రా చేసుకొని మరి 2-3 రోజుల్లోనే మరి రోడ్డును స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం. కాబట్టి ఈ పాపమంతా బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు. ఈరోజు 20 మంది ప్రయాణికులు చనిపోయారంటే దీనిపైన రోడ్డును బాగు చేయని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన, బీజేపీ నాయకుల పైన కేసు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.